హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాడ్స్ గెల్విని. ఈరోజు వీడియో ఏంటంటే మా డాడీ స్పెషల్ అనమాట. సో మా డాడీ మా కోసం ఇప్పుడు చికెన్ కర్రీ చేయబోతున్నాడు. అసలు ఫస్ట్ టైం చేయబోతున్నారు. సో ఎలా చేస్తారు ఏంటి అనేది మొత్తం చూద్దాము, ఏ రెసిపీ ఫాలో అవుతారు అనేది. సో ఎందుకు డాడీ వాళ్ళు నీకు చేయాలనిపిస్తుంది? మమ్మీ చాలాసార్లు అంటూ ఉంటుంది, పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా ఒక్క రోజైనా నా కోసం వంట చేసి పెట్టలేవు, సండే ఒక రోజైనా నాకు రెస్ట్ ఇస్తావా అని చూస్తుంటే నీకు అసలు వంట నేర్చుకోవాలని కూడా లేదని అంది. సరే ఎప్పుడైనా ఒకసారి చేస్తాలే నీకోసం అని చెప్పేసి అన్నా. ఈరోజు ఎందుకో చేద్దాం అనిపించింది. చికెన్ తీసుకొచ్చాను, ట్రై చేస్తాను. ఫస్ట్ కొంచెం ట్రై చేస్తాను, బాగుంటే నెక్స్ట్ టైం. అది దానికోసం అనమాట, మమ్మీ మాట కోసం. ఓకే, సో లేట్ చేయకుండా ఎలా వస్తుంది ఏంటనేది మొత్తం ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను, చూసేయండి. హ్యాండ్ వాష్ చేసుకోవాలి, ఫస్ట్ హ్యాండ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే మనం చికెన్ని అది క్లీన్ చేసాం కదా, స్మెల్ అది రాకుండా నీట్గా ఉంటుంది. అది వెరీ గుడ్. ఓకే, ముందుగా మనం బాగా చికెన్ తీసుకొచ్చిన తర్వాత వాటిని 2 times క్లీన్ చేసుకోవాలి నీట్గా. ఎందుకంటే అక్కడ డస్ట్ అది పడుతుంది కాబట్టి నీట్గా క్లీన్ చేసుకున్నటువంటి చికెన్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేయించుకొని దాన్ని ముందుగా ఒక బౌల్లో తీసుకున్నాం. బౌల్లో తీసుకొని దీనిలో ఫస్ట్ కారం వచ్చేటప్పటికి మనం ఒక 1/2 kg చికెన్ చేస్తున్నామంటే 1 స్పూన్, 1 టేబుల్ స్పూను కారం, అలాగే అంటే మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది కొంచెం తింటారు, తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు మనం టేస్ట్ చూసుకొని. అది నెక్స్ట్ దీనిలోకి పసుపు వచ్చేటప్పటికి ఎక్కువ అవసరం లేదు, కొంచెం 1/2 స్పూన్ చాలు పసుపు. దీనిలోకి ధనియాల పొడి ఉంటే మంచిది, ఉంది, దాన్ని కూడా యాడ్ చేస్తాను నేను. తర్వాత ఆయిల్, జస్ట్ 1 స్పూను ఆయిల్ మనం వేసుకోవచ్చు, ఎందుకంటే ముక్కలు స్మూత్గా వస్తాయి, బాగా టేస్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను నేను. అలాగే కొంతమంది దీనిలోకి పెరుగు యాడ్ చేస్తారు, పెరుగు యాడ్ చేస్తే బాగుంటుంది. చూద్దాం, పెరుగు కూడా వేస్తున్నాను. కర్రీలో టేస్ట్ రావాలంటే అన్నీ సంపాళ్ళలో పడితే టేస్ట్ అదర్స్. ఎప్పుడు చేసింది తింటారే కానీ చేయటం ఇదే ఫస్ట్ టైము. ఎలా వచ్చిద్దో చూద్దాం. ముందుగా వీటిని చక్కగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంత ప్రొఫెషనల్గా చెప్పావు కదా, ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ? యూట్యూబ్ తెలియదు కదా. యూట్యూబ్లో చూసి చేస్తున్నావా, ఓన్గా చేస్తున్నావా? యూట్యూబ్లో ఒకసారి చూసా వీడియో, ఇంకా దానిలో కావాల్సిన ఇంతకంటే ఎక్కువ ఉండాలని చెప్పేసి అవన్నీ చెప్పాను నేను. ఓకే, ఇంతకంటే అవసరం లేదు, యూట్యూబ్లోనే చూశాను నేను. ఇలా మనం మ్యారినేట్ చేసినటువంటి ఈ పీసెస్ని దాని మీద మూత ఒకటి పెట్టేసి దీన్ని ఫ్రిడ్జ్లో 1/2 hour అట్లా పెట్టేస్తే చక్కగా ముక్కలకి అన్నీ ఉప్పు కారం అన్నీ కూడా నీట్గా పట్టిద్ది. ఇదంతా ఒక ప్రాసెస్ అయిపోయేలోపు మనం ఇక్కడ రెడీగా టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ఇది చక్కగా మరీ ఎక్కువ కాకుండా మనకు కావాల్సిన మోతాదులో తీసుకొని వాటిని స్లైసెస్ ఇట్లా నిలువుగా కట్ చేసుకుంటే రెడీగా పెట్టుకుంటే నెక్స్ట్ ప్రాసెస్కి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఈలోపు అది మ్యారినేట్ అయిపోద్ది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. ఓకే, ఇలా కట్ చేసి పెట్టుకున్నప్పుడు మనం వీటిని గమనిస్తే రెడ్, వైట్, గ్రీన్ చూస్తే ఇది నేషనల్ ఫ్లాగ్ కలర్స్ లాగా ఉన్నాయి చూడటానికి కూడా. వీటితో కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు, పిల్లలకు చూపించుకోవచ్చు. అలా రెడ్, వైట్, గ్రీన్ వీటిని చక్కగా ఫ్లాగ్ టైప్ కలర్స్లోగా మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇదేం లేదు, మనం ఏదో చేసేటప్పుడు క్రియేటివిటీ లాగా ఉంటుంది. ఓకే, ఇలా బాగుంటుంది అనమాట. రైట్, ప్రాసెస్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి డాడీ? ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ముక్కలు పెట్టేసి ఒక 1/2 hour అయితే మ్యారినేట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేటప్పటికి ఒక ప్యాన్ తీసుకొని దాన్ని స్టవ్ ఆన్ చేసుకుందాం. తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని దానిలో ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేద్దాం. కొంచెం బాయిల్ అయిన తర్వాత వాటర్ కొంచెం పోయింది కదా. చిన్నప్పుడు డాడీ మాకు పొటాటో ఫ్రై చేశాడు, గుర్తుందా? పొటాటో ఫ్రై, ఎగ్ ఫ్రై. మమ్మీ ఇప్పటికి కూడా అంటానే ఉంటుందిగా.
నేను ఎంత చేసినా నువ్వు ఎప్పుడో ఒకసారి చేస్తే అదే గ్రేట్ అంటుంటారని. కానీ డాడీ నువ్వు ఎప్పుడో ఒకసారి చేస్తావు కానీ చేసిన 2 వెరైటీస్ కూడా చాలా బాగా వస్తాయి డాడీ. మేము బయట వేరే వేరే ఎక్కడైనా తిన్నప్పుడు అనిపిస్తుంది సేమ్ మా డాడీ చేసినట్టుంది కదా అని. మళ్ళీ నేను చేస్తే ఆ టేస్ట్ రాదు. అది మీ అభిమానం అంతే. ఓకే, ఇప్పుడు ఆయిల్ కొంచెం కాగిన తర్వాత దానిలోకి బిర్యానీ ఆకు అన్ని ఐటమ్స్ వేద్దాం, చూద్దాం. బిర్యానీ ఆకేసి తర్వాత దాల్చిన చెక్క, నెక్స్ట్ లవంగాలు 2-3 వేసుకోవచ్చు, ఫ్లేవర్ కోసం బాగుంటాయి. తర్వాత వచ్చేటప్పటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి మిర్చి, మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మిర్చి వేద్దాం. మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసేసి నీట్గా వేసేద్దాం. ఆనియన్స్ వేసి దోరగా వేగిందాక వీటిని దోరగా వేయించుకొని ఆనియన్స్ని కూడా మనం రెడీగా పెట్టుకున్నటువంటి కరివేపాకు, డాడీ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఒక టిప్ చెప్పనా? చెప్పమ్మా. ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవ్వాలంటే లైట్గా నువ్వు సాల్ట్ వేసుకోవచ్చు. అవునా? అంటే ఎక్కువ వద్దు, జస్ట్ ఒక చిటికెడు వేసుకున్నావు అనుకో. ఓకే, ఇప్పుడు మీ అందరికీ మా అమ్మాయి చెప్పినటువంటి టిప్పు మీకు కూడా చెప్తున్నాను. ఆనియన్స్ త్వరగా వేగాలంటే దానిలో కొంచెం చిటికెడు సాల్ట్ వేయమని చెప్తుంది. అలా వేస్తే త్వరగా వేగుతాయి అని చెప్పేసి అంటుంది. చూద్దాం, అది కూడా టిప్ పాటించండి, మనకి టైం సేవ్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం. డాడీ ఇందా నువ్వు సాల్ట్ ఎట్లేస్తా స్పూన్తో కదా? స్పూన్తో చల్లే అట్లా కాదు వేయాల్సింది. ఎవరేస్తారు అలా? అట్లా ప్రొఫెషనల్స్ వేస్తారు. ఓకే ఓకే. ట్రై చేస్తావా? నేను ఇప్పుడు ఈ కర్రీ బాగా వచ్చింది అనుకో, నెక్స్ట్ టైం నేను అన్ని విసిరేయటమే. స్పూన్ పట్టుకొని ఇలా ఇలా వేయటం, ఇలా ఇలా అలానే చేస్తా. ఇప్పుడు వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం. అది కూడా అలానే వేయాలా? తిన్నట్టే ఉంటుంది మనం ఇట్లా చేస్తే. చికెన్ వేసి ముందే టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుందా? ఘాటు బాగుందా? స్మెల్ బాగుంది, ఘాటుగా బాగుంది. ఏదో చేస్తున్నాను, ఓకే. బాగా రాకపోతే అనుకోపాకండి. స్మెల్ బాగున్నట్టు చెప్పు. మనం హోమ్ మేడ్ గార్లిక్, ఓకేనా? జింజర్ గార్లిక్ మనం హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో రెడీమేడ్ కన్నా హోమ్ మేడ్ చేస్తే టేస్ట్. ఓకే, మనం ఇప్పుడు టమాటా కట్ చేసినటువంటి టమాటాని దీనిలో వేసేసాను. డాడీ నువ్వు కష్టపడుతుంటే కోసం చల్లగా ఉండిద్దని ఫ్యాన్ తీసుకొని వచ్చాను. థ్యాంక్ యూ. మీ కోఆపరేషన్తో ఈ చికెన్ ఘాట్ ఇంకొంచెం పెరిగిద్ది అనమాట. టేస్ట్ బాగా రావాలి. ఓకే ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం మసాలా దినుసులన్నీ కూడా వేసేసుకున్నాము. చక్కగా ఇదంతా కూడా వేగింది సరిపడా. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నటువంటి ఈ చికెన్ పీసెస్ని దీనిలోకి యాడ్ చేస్తున్నాను. చక్కగా మొత్తం కూడా ముక్కలు పట్టేట్టుగా కలుపుకోవాలి. ఈ 30 seconds కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంటే ఏమనుకోవద్దు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేస్తాం అనమాట. ఏం చేస్తున్నావు డాడీ నెక్స్ట్? ఇప్పుడు చక్కగా ఈ ముక్కలు మనం మ్యారినేట్ చేసినటువంటి ముక్కల్ని మనం ఇప్పుడు దీనిలో వేసినటువంటి పీసెస్కి మసాలా మొత్తం యాడ్ అయ్యి పట్టేటట్టుగా కాసేపు మనం లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసి ఒక 5-10 minutes ఉంచిన తర్వాత దాదాపుగా ముక్క ఉడకడానికి వచ్చేసింది. అయితే కర్రీలో వాటర్ పోసే పని లేకుండా ఈ ముక్కలకు ఉన్నటువంటి వాటరే దానికి సరిపోతాయి. మనం ఎక్స్ట్రా పోసుకోవాల్సిన అవసరం లేదు. ముక్క కూడా ఉడకడానికి రెడీ అయింది. చూడడానికి బాగా కలర్ఫుల్గా ఉంది. అవునా? ఇంకా మసాలాలు యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్. ఇంకా లాస్ట్లో మనం చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ యాడ్ చేద్దాం. ఓకే, ఫినిష్ చేద్దాం. గరం మసాలా కొంచెం,
చికెన్ మసాలా పౌడర్ కొంచెం సరిపోతుంది. ధనియాల పొడి ఇవన్నీ వేస్తేనే వెనకట అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు చేసినటువంటి వంటల టేస్ట్ వస్తుంది. అన్నీ పడాలి. కానీ ఏంటో కానీ ఇన్ని ఐటమ్స్ రాకముందు వెనకట వాళ్ళు పాత వాళ్ళు చేసిన కర్రీస్లో వాళ్ళకు దొరికినటువంటి హోమ్ మేడ్ వేస్తేనే అప్పుడు కూర ఎగబడి తినేవాడు మనం. ఇప్పుడు ఎన్ని వేసినా కానీ ఆ టేస్ట్ రాదు. లాస్ట్లో ఇంకొంచెం ధనియా పౌడర్ వేద్దాం. ఇలా చాలు. ఓకే, దీంతో ఈ కర్రీలో వేయాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ అయిపోయినాయి. కూరని ఇంకా కలుపుకొని ఇంకొక 5 minutes ఉంచేసి ముక్క కూడా బాగా ఉడికిన తర్వాత తీసుకుందాం. దీని మీద అప్పటి వరకు ఒక 5 minutes మూత పెట్టి తక్కువ ఫ్లేమ్లో ఇక్కడ ఉంచేద్దాం. రైట్, ఇది ఈరోజు నేను చేసినటువంటి చికెన్ కర్రీ. చివరిలో టేస్ట్ మీకే చూపిస్తాను, మీరు చెప్పాలి. చేసింది నేనైనా తినేవాళ్ళు మీరు కాబట్టి నేను బాగానే ఉందంట, కాకపోతే టేస్ట్ అనకూడదు. మమ్మీ 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 జెన్యున్ రివ్యూ ఎవరు చేస్తారంటే మమ్మీ చేసింది. మమ్మీకి చూపించి మార్కులు ఎన్ని వేసింది అడుగుదాం. అవుట్ ఆఫ్ 10. ఓకే రైట్. ఓకే, మళ్ళీ కలుద్దాం. టేస్ట్ చూసి ఒకసారి అప్పుడు మళ్ళీ మీతో చెప్తా ఎలా ఉందనేది. మొత్తానికి మా మమ్మీని కిచెన్లోకి రానివ్వకుండా మా డాడీయే కర్రీ అయితే చేసేసాడు. కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎలా ఉందనేది. బాబాలే కలర్ఫుల్గా ఉంది. చూడటానికి మాత్రం కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు టెస్టింగ్ ఈ బౌల్లో చేసింది నేను చేశాను, ఇది కీర్తి చేసింది. ఈ రెండింటిని మమ్మీ తెలియకుండా 2 బౌల్స్లో తీసుకెళ్దాం. తీసుకెళ్ళి ఏది ఎవరు చేశారు, ఏది బాగుంది అనే దాని గురించి ఒక జస్ట్ అడుగుదాం. ఏది బాగుందో అసలు కనుక్కుంటుందో లేదో నేను ఏది చేశాను అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు అది కూడా క్యాప్చర్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేస్తాను. ఇది వచ్చేటప్పటికే ఈ బ్లూ ప్లేటు నాది, అంటే మనకు తెలుసుకోవడం కోసం. ఈ రెడ్ ప్లేటు కీర్తిది. ఓకేనా? ఓకే, మమ్మీకి మాత్రం చెప్పొద్దు మనం. ఏది ఎలా ఉందనేది మమ్మీ చెప్పింది, డిసైడ్ చేసిద్ది. ఫస్ట్ టైం నా చికెన్ కర్రీ ఎలా ఉంటుందో వాళ్ళు టేస్ట్ చేసి చెప్పిన తర్వాత నా ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది మళ్ళీ నేను చెప్తాను. కామెంట్స్ పెట్టండి. ఈ ఛానల్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. డాడ్స్ చెప్పబోతున్నా, అందరికీ తెలుసు దాదాపుగా, డాడ్స్ గర్ల్ విని. ఓకేనా? అది కాబట్టి ఒకసారి మీరు కూడా చూడండి. చూడడానికి మాత్రం లుక్ బాగుంది అనిపించింది నాకు. ఓకే, మరి సరే మీరు కూడా ఇంకా దీనిలోకి కొత్తిమీర కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. కొత్తిమీర కీర్తి దగ్గరకు రానివ్వదు, మళ్ళీ వేసామనుకో పాపం తినదు. అందరు తినాలి, అందరూ బాగుంది అనాలని చెప్పేసి అని కొత్తిమీరని మిస్ చేస్తున్నాను నేను కావాలని. ఓకే, చూడండి మీరందరూ తలా మొక్క తీసుకుంటే ఎంత వచ్చింది దీనిలో. ఈ కీర్తి చేసిన కర్రీ దీన్ని కూడా ఈ బౌల్లోకి షిఫ్ట్ చేస్తాను. చూస్తుంటే కీర్తిది కూడా బాగుంది, కలర్ఫుల్గా. టేస్ట్ ఇద్దరిలో ఎలా ఉంటుంది అనేది మమ్మీ జడ్జ్ చేస్తుంది. ఓకే, కీర్తి కొంచెం పులుసు ఎక్కువ చేసింది, నేనేమో కొంచెం గ్రేవీ ఎక్కువ చేశాను. గ్రేవీగా చాలు. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడండి మా ఇద్దరి కలర్ ఎలా ఉందో. ఇది కీర్తి చేసింది. కీర్తిది రెడ్ ప్లేట్, డాడీ కొంచెం తక్కువ గ్రేవీతో దగ్గరగా చేశాడు అనమాట. ఇది ఎక్కువ గ్రేవీతో చేసింది. రైట్, ఇప్పుడు మమ్మీ దగ్గరికి వెళ్దాం, మమ్మీ రియాక్షన్ చూద్దాం. ఓకేనా? ఓకే, మమ్మీ ఏం చేస్తుంది చూద్దాం. హాయ్ అమ్మా. హాయ్. డాడీ వంట పూర్తయింది, సో ఇప్పుడు నువ్వు టేస్ట్ చేయాలి. తీసుకురా డాడీ. బ్రింగ్ అవును, ఓకే. ఈ 2 బౌల్స్లో ఒకటి నేను చేశాను, ఒకటి కీర్తి చేసింది. ఫస్ట్ తీసుకొని 2 టేస్ట్ చేయి.
ఏది బాగుందో చెప్తే ఎవరిది ఏంటి అనేది మేము చెబుతాం. తీసుకున్నాను. ఓకే, ఇది ఎవరిది ఏంటో చెప్పరు. రెండు ఎవరిది ఏంటో చెప్పం. ఇప్పుడు ఆయన నన్ను జడ్జిని చేశారనమాట. జడ్జి జెన్యూన్ రివ్యూ. జెన్యున్ రివ్యూ నీదే, అమ్మాయిలు అయితే నాదే అంటారు. ఓకే, నేను జెన్యున్గా ఇస్తాను, చూద్దాం. ఓకే, అది టేస్ట్ చేయి. చేసావా? తిందా మరి? ఓకే, తింటేనే తెలిసేది. ఇది ఇంకో బౌలా? సెకండ్ వన్. ఇది బాగుంది అబ్బా, నిజంగా. ఇది బాగుంది. నాకు తెలీదు. నీకు చెప్పలేదు. ఇందులో ఉప్పు కారం మసాలా కొంచెం స్పైసీగా బాగుంది. ఇది బాగుంది కానీ కొంచెం ఉప్పు పట్టాలి. అవునా? దేనికి? దీనికి కొంచెం ఉప్పు పట్టాలి. పింక్ లో దానికి. గాజు బౌలు రెండు ఒకటే కదా. రెండో ఒకటే. ఇది బాగుంది, అది ఇంకా బాగుంది. ఇది ఇంకా బాగుంది, అంతే. అయితే బ్యాడ్, బాగలేదు అన్నాం. బిగినర్ కదా, వదిలేసేది. ఎవరు? ఆగు కాదు, ఎవరో ఇవాళ చెప్పు. ఇంటికి కూడదు. మమ్మీ ఇప్పుడు గెస్ట్ చేయాలి. ఇప్పుడు ఇది చెప్పు. బాగుంది, చక్కగా అన్ని సరిపోయినాయి. దానికంటే ఇది బాగుంది. ఇది బాగుంది, ఇది బహు బాగుంది అన్నట్టుగా బాలకృష్ణ డైలాగు. ఇది ఎవరు చేశారు చెప్పండి నిజంగా? నువ్వు చెప్పాలి. నేను ఎలా చెప్తా? గెస్ట్ చేయాలి. ఐ థింక్ నువ్వు ఇంతకు ముందు కీర్తి చేసినవి చాలా సార్లు తినే ఉంటావు కదా. డాడీ చేసిన ఇప్పుడే ఇది కదా. డాడీ చేశాడు అనుకుంటున్నా. ఎలా? ఏం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా కదా నేను. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా నీ నుంచి ఇప్పుడు బాగున్నది నేను చేశానంటావా? అనుకుంటున్నా. అంటే బాగుంది, ఇది బాగుంది, ఇది కూడా బాగుంది. ఇంకొకసారి చూస్తా. చూడు, నిదానే చూడు, తొందరగా లేదు. 2 బౌల్స్ ఖాళీ చేసినా మేము వెయిట్ చేస్తాం. మాకు రిజల్ట్ కావాలి. మాకు 10 మార్క్స్ కి దీనికి 10కి ఎన్ని వేస్తావు, దానికి 10కి ఎన్ని వేస్తావు. ఓకే, మేమే కాదు, వ్యూవర్స్ కూడా వెయిటింగ్ రివ్యూ కోసం. రివ్యూ కోసం. ఇది బాగుంది, ఇది స్పైసీగా ఉంది. అంటే నేనేమన్నా అనుకుంటానని ఇస్తా. అనుకుంటానని చెప్పొద్దు. నాకేం తెలుసు? ఇది తెలియదులే. చేసిందో? అదేలే, అందుకేలే. నాకు చెప్పలేదుగా మీరు. అదే ఓకే, తీసుకో, చేత్తో తీసుకో, ఏం కాదు. పీస్ తీసుకో. ఎవరు చేశారో నాకు తెలియదు కదా. తలుపేసుకున్నల్లా కుస్తీ పడుతున్నారు కదా. అవును. ఓకే, మార్క్సా? అవుట్ ఆఫ్ 10. అవుట్ ఆఫ్ 10. దీనికి అవుట్ ఆఫ్ 10 9 మార్క్స్ ఇస్తా. ఓకే. ఓకే. దీనికి ఇంకొకసారి చూస్తా. కూర మొత్తం బాగున్నట్టుంది. ఓకే, ఇంకోసారి చేసినా ఏం కాదులే, మనకి ఉంది చాలా. అవుట్ ఆఫ్ 10 దీనికి 8 మార్క్స్ ఇస్తా. ఓకే. దీనికి 9 మార్క్స్ ఇస్తా. ఓకే. కంగ్రాచులేషన్స్ డాడీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. డాడీ చేశాడు ఇది. నాదే. కంగ్రాట్స్. ఆల్రెడీ ముందే చెప్పాం, బ్లూ ప్లేట్లోది నేను చేసింది, రెడ్ ప్లేట్లోది కీర్తి చేసింది. అది మనకు మాత్రమే తెలుసు. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత జడ్జిమెంట్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దామని చెప్పి సీక్రెట్గా ఇచ్చామన్నమాట. వెరీ గుడ్. ఇది ఇంకా బాగుంది. వీకెండ్ రెస్ట్ తీసుకోవచ్చు. హ్యాపీగా నేను కోరుకుంటుంది అంతే. అది నా ఫస్ట్ టైం నుంచి వంటలో ఇదే ఫస్ట్ వంట చేయడం. మా చిన్నప్పుడు పొటాటో ఓకే, అది ఫస్ట్ టైం పొటాటో కర్రీ. ఓకే, కాబట్టి జెంట్స్ చేయదలుచుకుంటే బ్రహ్మాండం చేస్తారు, ఆడవాళ్ళకంటే బాగా చేస్తారు. కాబట్టి అప్పుడప్పుడు కానీ వాడు ఒకటి అర్థమైంది, ఒక హాఫ్ అన్ అవర్ కిచెన్లో ఉండే అవన్నీ చేస్తుంటే ఈ చెమట పడితే అసలు ఎట్లా చేస్తున్నారా ఇన్ని వంటలు, అది కావాలి ఇది కావాలి అని అడుగుతాం కదా, ఎలా చేస్తారా అనిపించింది. ఓకే, నేను కిచెన్లో ఒక చిన్న ఫ్యాన్ ఒకటి అరేంజ్ చేస్తాను, ఎందుకంటే నాకు కాసేపటికి నాకు ఇవాళ అనిపించింది కాబట్టి అది సైడ్ వాల్కి చేస్తాను. వంట నువ్వే చేయలే, ఎందుకే అప్పుడప్పుడు చేస్తా, ఎప్పుడన్నా ఒకసారి. ఓకేనా? ఓకే, ఓకే, రైట్. థ్యాంక్ యూ. వెల్కమ్. వెల్కమ్. Once again, congratulations. ఎవ్రీబడి. ఓకే, ఇవాళ నాకు రెస్ట్ ఇచ్చి థ్యాంక్ యూ అమ్ములు. అంతా మీరు తాతయ్య చేసినందుకు. congratulations. ఇదండి ఇవాళ వీడియో. నా ఫస్ట్ టైం
చికెన్ కర్రీ రెసిపీ. అది టేస్ట్లో చూసి నాదే బాగుందని చెప్పినందుకు కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. Congratulations to you. టు యూ కంగ్రాట్స్. ఓకే ఓకే, వెల్కమ్ వెల్కమ్. ఓకే, ఇది మీరు కూడా చూశారు కాబట్టి మీ అందరికి కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కితే అన్ని వీడియోస్ వస్తాయి అమ్మాయి చేసినవి. డాడ్స్ గర్ల్ వినీ. డాడ్స్ గర్ల్ వినీ. డాడ్స్ గర్ల్ వినీ. Thank you. Bye bye. ఓకే, బాయ్ బాయ్, ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. Bye. Good night. గుడ్ నైట్.